గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మనీ పర్ షోకి మన వ్యూవర్స్ చాలా మంచి కంపెనీస్ అండ్ అలాగే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే పంపించారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీక్ విషయంకి వచ్చేసరికి ఫ్యాంటాస్టిక్ వీక్. ఎందుకంటే చాలా మంచి కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయ్యాను. కంపెనీస్ రిలేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేను మీకు అలాగా వీడియోలో మీ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా నాకు ఎక్కడెక్కడైతే ఏ కాన్ఫరెన్స్ కాల్స్లో కంపెనీస్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ బాగా అనిపించిందో వాటి గురించి కూడా డిస్కస్ చేశాను. ఇది మాత్రమే కాకుండా మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా వన్ కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏవైతే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే వాటన్నిటికి ట్రైన్ చేస్తా అని చెప్పాను కదా. ఈ వీక్లో చాలా మంది దగ్గర నుంచి అయితే మెయిల్స్ వచ్చాయి. అందులో కొంతమందిని అయితే కనెక్ట్ అయ్యాను. కాకపోతే కనెక్ట్ అయిన వాళ్ళలోని చాలామంది దగ్గర నుంచి వచ్చింది ఒక కన్సర్న్ పాయింట్ అయితే కనబడుతుంది. దాని రిలేటెడ్గా మాట్లాడినట్టయితే ఇంకెవరైనా కూడా ఆ కన్సర్న్ పాయింట్తో ఆగిపోయినట్టయితే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చినట్టయితే అవుతుందని చెప్పి ఈ పాయింట్ చెప్తున్నాను. చాలామంది ఏమన్నారంటే మీరు అనౌన్స్ చేశారు కదా, కానీ నిజంగా మీరు కనెక్ట్ అవుతారని అయితే మేము అనుకోలేదు. ఫస్ట్ మెయిల్ రాయాలి వద్దని 100 సార్లు ఆలోచించాం. ఎందుకంటే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఓకే, ట్రై చేద్దాం అని చెప్పి మెయిల్ అయితే రాసాం. బట్ రాసినా కూడా మాకు నమ్మకం లేదు మీరు కనెక్ట్ అవుతారని. ఆల్మోస్ట్ కనెక్ట్ అయిన వాళ్ళని 60-70% మంది దగ్గర నుంచి వచ్చిన కామెంట్ ఇదన్నమాట. సో అప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఎందుకు అలా అనుకున్నారు? ఎందుకంటే చెప్పాను కదా వీడియోలోనే, అంటే వాళ్ళు అన్న పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలామంది ఇలా చెప్తారు, ఓకే, ఎందుకంటే వాళ్ళకి సమ్ పాజిటివిటీ వస్తుందని చెప్పి, కానీ నిజంగా ఎవరో చేయరు. సో అందు గురించి మెయిల్ రాయడానికి అంతలా ఆలోచించామని అయితే అన్నారు. సో అలా ఆలోచించి ఎవరైనా కూడా ఆగిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళలో కూడా చాలామంది ఉండొచ్చు. కాబట్టి మీరు అలా ఆగక్కర్లేదు. ఇది మనీ పర్స్ ఛానల్. ఈ ఛానల్లోని ఏదైతే చేస్తామో చేయగలం అది మాత్రమే మాట్లాడతాం. ఓకే, ఫేక్గా ఏది పడితే అది మాట్లాడు. సో ఎవరైనా కూడా అలా కన్ఫ్యూజన్లో ఆగిపోయినట్టయితే మాత్రం హ్యాపీగా రాయండి. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలామంది దగ్గర నుంచి అయితే మెయిల్స్ వచ్చాయి. అందులోని ఆల్మోస్ట్ 50% మందిని అయితే కనెక్ట్ అయ్యాను. ఇంకా 50% మంది వీక్లోనే యాక్చువల్లీ ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్స్ రిజల్ట్ సీజన్ కూడా నడుస్తుంది కదా. సో అవన్నిటితో టైం పుల్ చేయడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. నెమ్మదిగా వీక్లో 1 or 2 days అయితే డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో అందరినీ కనెక్ట్ అవుతాను ఫర్ షూర్. కాకపోతే టైం పడుతుంది, కానీ మీరైతే డౌట్ పడక్కర్లేదు. అండ్ ఇది జస్ట్ ఇప్పుడు మాత్రమే కాదు, ఫర్ ఎవర్. ఓకే, ఎప్పటికైనా కూడా మన డిఫెన్స్ ఫోర్సెస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీరు మీ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఏ క్లారిటీ ఉన్నా కూడా మా దగ్గర నుంచి అసిస్టెన్స్ అయితే వస్తుంది. అండ్ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ పాయింట్ కూడా షేర్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్యామిలీస్తో ఇంత హ్యాపీగా ఇంత ఫ్రీడమ్తో తిరగలుగుతున్నాం అంటే వాళ్ళు అలాంటి టఫ్ లొకేషన్స్లో ఉండి మన గురించి దేశానికి ఎంత సర్వీస్ చేసినప్పుడే కదా మనం ఇంత ఫ్రీగా తిరగలుగుతాం. కొంతమంది అక్కడ కనెక్టివిటీ లేదు. ఇంకొక ఆయనకైతే ఆయన చెప్పారు అక్కడ వాటర్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుందంట. సో గవర్నమెంట్ ఫ్యూయల్ పంపిస్తుంది, వాటర్ కన్నా కూడా ఎక్కువగా ఫ్యూయల్ పంపిస్తారంట. ఎందుకంటే ఆ ఫ్యూయల్తోని హీట్ జనరేట్ చేసి బర్న్ చేస్తేనే వాళ్ళకి ఆ వాటర్ అవైలబిలిటీ దొరుకుతుంది. అండ్ మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా, ఇది లార్జ్ స్కేల్ ఆపరేషన్ కాబట్టి మన వరకు మీడియాలోని ఇదంతా కూడా ఇంత హైలైట్ అవుతుంది. బట్ వీళ్ళు ఎవ్రీడే అలాంటి సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ అక్కడ మనకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్యూట్ టు దెమ్. అండ్ ఎవరైతే మిగిలిన డిఫెన్స్ ఫోర్సెస్ మన తెలుగు వాళ్ళు కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయినా కూడా మీకు ఏదైనా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నట్టయితే హ్యాపీగా మీరు మనీ పర్స్ టీమ్కి అయితే మెయిల్ రాయొచ్చు. నేను పర్సనలీ టైం తీసుకుని మీకు కనెక్ట్ అయ్యి మీ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అఖిల్ గారు పంపిస్తున్నారు. హాయ్ సన్, వాట్స్ యువర్ రివ్యూ ఆన్ ఐనాక్స్ ఇండియా? I've seen your IPO video and understood that it is into cryogenic equipments, which is niche and high entry barrier business. However, numbers are not so good. I felt it has good potential to grow in future and recent correction is a good opportunity to start accumulating. Please let me know if I'm missing anything. Yeah, మీ అబ్జర్వేషన్ అయితే కరెక్ట్ అండి. అండ్ ఈ బిజినెస్లోని చాలా హై ఎంట్రీ బ్యారియర్ ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ నెక్స్ట్ కాంపిటేటర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కెపాసిటీలోని వాళ్ళ కెపాసిటీ చూసినట్టయితే 1/6 కెపాసిటీ అయితే ఉన్నది. సో దో కాంపిటేటర్ అయినా కూడా వీళ్ళ నెక్స్ట్ ఎవరైతే కంపెనీ ఉన్నదో చాలా చిన్న కంపెనీ అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ రీసెంట్ టైంలో ఈ కంపెనీ రిలేటెడ్గా మార్కెట్ యాక్చువల్లీ బాగా ఎక్సైట్ అవ్వడానికి కారణం ఏంటంటే కెగ్స్ అండ్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఈ కెగ్స్ అండ్ కంటైనర్స్ని మీరు ఈజీగా రిలేట్ చేసుకోవాలంటే రీసెంట్ టైంలో మీరు ఏవైనా కూడా హై ఎండ్ పబ్స్కి వెళ్ళినట్టయితే అక్కడ చాలా వరకు బియర్స్ రిలేటెడ్ ఒక స్టీల్ కంటైనర్స్లో పెట్టి అక్కడి నుంచి సప్లై చేయడం మనకు కనబడుతుంటుంది, అవునా? వాటిని కెగ్స్ అంటారన్నమాట. ఈ కెగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ వరల్డ్లోని లార్జెస్ట్ బ్రెవరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని హెన్కిన్ అండ్ AB InBev. AB InBev అంటే మీలో చాలామంది గుర్తుపట్టకపోవచ్చు, బట్ బ్రాండ్స్ చెప్పారనుకొని గుర్తుపట్టేస్తారు. బడ్వైజర్, కరోనా బియర్, ఫాస్టర్స్,
హేవర్డ్స్, నాకౌట్ ఈ బ్రాండ్ బియర్స్ ఏవైతే అవన్నీ కూడా ఈ కంపెనీ అన్నమాట. నౌ ఈ 2 కంపెనీస్ వీళ్ళు ఈ కెగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే అప్రూవల్ ఇచ్చారు. అండ్ అలాగే మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే FY26లో ఏకంగా వీళ్ళు 3 లక్షల నుంచి 5 లక్షల కెగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీకి మన డొమెస్టిక్ అంటే ఇండియన్ మార్కెట్లోంచి మాత్రమే కాకుండా గ్లోబల్ బిజినెస్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి చాలా మంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. ఈ కెగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉన్నదో ఇది న్యూ డివిజన్. బట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళకి 3 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ గ్యాస్ సొల్యూషన్స్, మనకి ఆక్సిజన్, నైట్రోజన్ గ్యాసెస్ స్టోర్ చేయడానికి ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో ఆ సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. స్టీల్ ప్లాంట్స్లో మీకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే హాస్పిటల్స్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్టోర్ చేయాలంటే బేసికలీ మైనస్ టెంపరేచర్స్లో స్టోర్ చేయాలి కదా. అంత లో టెంపరేచర్లో స్టోర్ చేయడానికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ అయితే కావాలి. ఆ స్పెషల్ ఎక్విప్మెంట్స్ వీళ్ళు తయారు చేస్తారన్నమాట. అండ్ వీళ్ళ ఎక్విప్మెంట్స్ -150 degrees టెంపరేచర్లో స్టోర్ చేయగలరు. అండ్ ఏవైతే ప్రొడక్ట్స్ యాక్చువల్లీ అంత లో టెంపరేచర్లో స్టోర్ చేయాల్సి ఉంటుందో అక్కడ వీళ్ళ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఇండస్ట్రియల్ గ్యాస్ సొల్యూషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి ఈ కంపెనీకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ అయితే వస్తుంది. కరెంట్లీ 60% ప్లస్ రెవెన్యూ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. నెక్స్ట్ LNG డివిజన్. ఈ LNG రిలేటెడ్గా రీసెంట్ టైంలో మన ఇండియన్ మార్కెట్లోని చాలా గ్రోత్ అయితే కనబడుతుంది కదా. ఈ LNG డివిజన్లోని వీళ్ళు వేరియస్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తుంటారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి కరెంట్లీ ఈ కంపెనీకి 19% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ గోయింగ్ హెడ్ మన డొమెస్టిక్ మార్కెట్లోని ఈ LNG డివిజన్ నుంచి అయితే కంపెనీ చాలా మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. థర్డ్ వీళ్ళ CSD డివిజన్, క్రయో సైంటిఫిక్ డివిజన్. ఇక్కడ ఇస్రో వీళ్ళు వన్ ఆఫ్ ద క్లయింట్. ఈ సెగ్మెంట్లో వీళ్ళు శాటిలైట్ అండ్ లాంచ్ ఫెసిలిటీస్లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ని సప్లై చేస్తుంటారు అనమాట. ఇక్కడ నుంచి 16% రెవెన్యూ అయితే వస్తుంది. ఇది చాలా హై మార్జిన్ బిజినెస్ కూడా వీళ్ళకి. అండ్ వీళ్ళ దగ్గర 1350 crores ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఇందులో 64% ఆర్డర్ బుక్ వీళ్ళది ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుకే. అండ్ మిగిలింది డొమెస్టిక్ మార్కెట్ నుంచి వీళ్ళకి ఆర్డర్ బుక్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళ IG డివిజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 47% ఆర్డర్ బుక్ వచ్చినట్టయితే వీళ్ళ LNG డివిజన్ నుంచి 36% ఆర్డర్ బుక్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ CSD డివిజన్ నుంచి ఇంకొక 17% ఆర్డర్ బుక్ వచ్చినట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. సో బిజినెస్ పరంగా చాలా హై ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న బిజినెస్, చాలా మంచి క్లయింటల్ ఉన్నారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా లార్జ్ కంపెనీసే మనకు కనబడతాయి గ్లోబలీ అండ్ డొమెస్టిక్ మార్కెట్లో కూడా. అండ్ ఈ కంపెనీ గ్రోత్ని క్యాటర్ చేయడానికి FY26లో 80 crores క్యాపెక్స్ కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. చాలా మంచి రిటర్న్ రేషియోస్, మీరు ROE అండ్ అలాగే ROCE చూసారనుకోండి, చాలా మంచి రిటర్న్ రేషియోస్ కనబడితే బ్యాలెన్స్ షీట్ పరంగా మనకు చాలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీటే కనబడుతుంది. అండ్ గ్రోత్ కూడా మనం మాట్లాడుకోవాలంటే కంపెనీ ఏం చెప్తుందంటే FY26లోనే 18% నుంచి 20% మధ్యలోనే ఆల్రెడీ అదే రేట్లో వీళ్ళు గ్రో అవుతున్నారు. సిమిలర్ రేట్లోనే వీళ్ళు గ్రో అవుతారని అయితే మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా ఇస్తున్నారు. సో అన్నీ బాగున్నప్పుడు మనకు ఒక్కటైతే బాగోదు, అదే వాల్యుయేషన్ అనమాట. వాల్యుయేషన్ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్ ఇది. సో మనం ఇలాంటి కంపెనీస్ ఏంటంటే బాగా స్టడీ చేసి మన వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ బాగా నెగిటివ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కంపెనీస్ ఒక స్టాక్ ప్రైస్లు కూడా పడతాయి, అవునా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కంపెనీస్కి చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ గ్రోత్ ఒక లాంజిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ అయినప్పుడు చాలామంది ఫియర్తో అమ్మేస్తుంటారు అన్నమాట. అలాంటప్పుడు పిక్ చేసి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకునే లాంటి కంపెనీ ఇది. కానీ ప్రజెంట్ అయితే నా పర్సనల్ వ్యూ అయితే వాల్యుయేషన్స్ అయితే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్. అండ్ వాల్యుయేషన్స్ రిలేటెడ్గా ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక్కొక్క వ్యూ అయితే ఉంటుంది. బిజినెస్ పరంగా నో డౌట్ స్ట్రాంగ్ బిజినెస్, బట్ వాల్యుయేషన్స్ ఈజ్ ద ఓన్లీ కన్సర్న్. మన నెక్స్ట్ క్వశ్చన్ షాన్ అన్న హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సాగర్, మై క్వశ్చన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్స్ అబౌట్ ఫ్యూచర్ అండ్ కెరియర్ డైరెక్షన్. ఐ వాంట్ టు హియర్ సజెషన్ ఫ్రమ్ యూ లైక్ ఎ మెంటర్. What are the second career options for a private banking employee? Many of them work for 10-15 years with full dedication. After the age of 40, either the organization starts removing them or they leave due to mental pressure and workload. They don't have experience in any other field and they've been loyal to their banking jobs for years. So what can such employees do next and how can they plan their future career or income after leaving private banking sector? Yeah, there is a huge opportunity అండి. కొంచెం కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఇది ప్రైవేట్ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, మిగిలిన వ్యూవర్స్లో కూడా చాలామంది ఈ ఆపర్చునిటీ ఏదైతే క్రియేట్ అవుతుందో దీన్ని గ్రాప్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవచ్చు అన్నాను కదా అని చెప్పి బ్లైండ్గా ఎంట్రీ అయితే తీసుకోవద్దు. దీని రిలేటెడ్ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీ మీద వేరే వాళ్ళ లైఫ్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. సో మన మీద వేరే వాళ్ళ లైఫ్స్ అంటే మనం ఇచ్చే సజెషన్స్ మీద వేరే వాళ్ళ లైఫ్స్ డిపెండ్ అవుతాయి అనుకోండి, మనం ఇంకా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. సో స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోకుండా మాత్రం నో ఎంట్రీ. ఓకే, నో స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే మాత్రం ఓకే మన దేశంలోని ఫైనాన్షియల్ అడ్వైజర్ రిలేటెడ్గా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ప్రజెంట్ మనం చూసినట్టయితే ఆల్రెడీ మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ పరంగా ఇన్వెస్టర్స్ అండ్ అడ్వైజర్స్ యొక్క రేషియో కౌంట్ చూసినట్టయితే
చాలా తక్కువ కనబడుతుంది మన ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే మీకు నెంబర్ కనబడుతుందో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళలో కూడా మనం ప్రాక్టికల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే రియల్ క్వాలిటీ అడ్వైజర్స్ విషయంకి వచ్చేసరికి ఉన్న ప్రజెంట్ కౌంట్లో కూడా 10-15% రియల్ క్వాలిటీ అడ్వైజర్స్ ఉంటారు. ఓకే, 80% మంది వాళ్ళు ఇది ఏదో ఒక బిజినెస్లో దిగిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు రైట్ స్కిల్ సెట్ బిల్డ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చి జెన్జీ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేయలేరు, వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఫేజ్ అవుట్ అయిపోతారు. ఓకే, బట్ రియల్ క్వాలిటీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు న్యూ జనరేషన్ ఇన్వెస్టర్స్లో చాలామంది ప్రజెంట్ చూసినట్టయితే మనకి టీనా ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే లెస్ దాన్ 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్ బై చేయడం కష్టం, అండ్ అలాగే వాళ్ళు వేరే ఎఫ్డీలు అవి చేయరు, ఎందుకంటే ఎఫ్డీలోని పెద్దగా లిక్విడేటివ్ రిటర్న్స్ ఉండవు కాబట్టి. సో మెజారిటీ ఆఫ్ ద మనీ మనకు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి రూట్లో కానీ డైరెక్ట్ స్టాక్స్లో కానీ వస్తున్నాయి కదా. నువ్వు ఇలా వస్తున్న మనీ ఏదైతే ఉన్నదో ఇనీషియల్గా చిన్న అమౌంట్స్ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఎవరికాళ్ళు వాళ్ళు ఓన్గా చేయడానికి ప్రయత్నిస్తారు, ఆర్ ఆ లో క్యాపిటల్ సైజ్లో కూడా అడ్వైస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ క్యాపిటల్ సైజ్ పెరిగిన తర్వాత డెఫినెట్లీ అడ్వైస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ పికింగ్ అప్ ఏ రైట్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఏ రైట్ స్టాక్, ఇట్ ఈస్ అబౌట్ బిల్డింగ్ రైట్ సైకాలజీ. సో ఎవరికాళ్ళు వాళ్ళ రైట్ సైకాలజీ బిల్డ్ చేసుకోవడం అనేది అంత ఈజీ పని కాదు. అండ్ వాళ్ళు జాబ్స్ కెరీర్ పరంగా బిజీగా ఉంటారు, పర్సనల్ లైఫ్ పరంగా ఆక్యుపై అయిపోయి ఉంటారు. సో దాని బదులు ఒక క్వాలిటీ అడ్వైజర్కి వాళ్ళ క్యాపిటల్ ఇచ్చి దాని రిలేటెడ్ రివ్యూ చేయించుకోవడం అండ్ ఆ డిస్కషన్స్ ఏవైతున్నాయో దట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు దేర్ పోర్ట్ఫోలియో అన్నమాట. సో ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎస్పెషల్లీ క్వాలిటీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ రిలేటెడ్గా మాత్రం దెర్ ఈజ్ ఏ హ్యూజ్ వ్యాక్యూమ్. అండ్ ఇది నెక్స్ట్ 4-5 yearsలో ఈ వ్యాక్యూమ్ ఇంకా ఎక్కువగా బిల్డ్ అవున్నది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ పరంగా చాలా అగ్రెసివ్గా నెంబర్ ఆఫ్ న్యూ ఇన్వెస్టర్స్ యాడ్ అయిపోతారు, బట్ అడ్వైజర్స్ పరంగా అంత ఫాస్ట్గా అయితే గ్రో అవ్వదు. సో క్వాలిటీ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూపర్బ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది, అందులో అసలు డౌట్ లేదు. బట్ యూ హ్యావ్ టు బీ ఎథికల్, లాయల్ అండ్ షుడ్ ఆల్వేస్ గివ్ క్లయింట్ ఫస్ట్ ప్రయారిటీ. సో అది చేయగలిగితే మాత్రం లాయల్ క్లయింట్ బేస్ ఉంటుంది, స్టిక్కీ క్లయింట్ బేస్ ఉంటుంది. ఇదైతే నాకు పర్సనల్ తెలుసు, బికాస్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను. చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజ్ అనగానే కొత్తగా వచ్చిన వాళ్ళు అదేదో నెగిటివ్ వల్ల చూస్తారు, ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం దాని రిలేటెడ్ ఒక పెద్ద భూతంలో చూపించడానికి ప్రయత్నిస్తుంది. నో, యాక్చువల్లీ అడ్వైజర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, ఎస్పెషల్లీ క్వాలిటీ అడ్వైజర్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తారో క్లయింట్స్ యొక్క పోర్ట్ఫోలియోని వాళ్ళ నెట్వర్క్ క్రియేషన్ నా పర్సనల్ తెలుసు. ఓకే, కాకపోతే నేను అదే చెప్తాను కదా, క్వాలిటీ ఆఫ్ అడ్వైజర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీ, బికాజ్ యూ వర్క్డ్ ఆల్ త్రూ అవుట్ యువర్ కెరీర్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్ కాబట్టి మీ స్కిల్ సెట్ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదర్ డూ ఏ CFP ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేషన్ అయితే చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే స్కిల్ సెట్ ఎప్పుడైతే మీరు యాడ్ చేసుకుంటారో దెన్ బ్యాంకింగ్ జాబ్ నుంచి బయటకు వచ్చినట్టయితే దిస్ ఈజ్ అనదర్ కెరీర్ ఆప్షన్ వేర్ హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఓకే, అండ్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళే కాదు, వేరే అదర్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నా కూడా మీ దగ్గర అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ రిలేటెడ్గా నేర్చుకునే స్కిల్ సెట్ ఉండి అండ్ ఆ ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఎథికల్గా వర్క్ చేయగలిగినట్టయితే మాత్రం మీరు కూడా ఆలోచించవచ్చు. డెఫినెట్లీ ఇట్స్ ఏ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ షో. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, స్టాక్స్ రిలేటెడ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా ఫైనాన్స్ రిలేటెడ్గా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా కంఫర్టబుల్లీ అడగండి. నాకు వీలైనంత వరకు నా బెస్ట్ ఎబిలిటీతో మీకు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీను గారు అడుగుతున్నారు, హాయ్ సార్ క్యాప్షన్ గురించి చెప్పండి. ఈ క్యాప్షన్ రిలేటెడ్గా రెగ్యులర్గా వస్తాయి, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు దీనికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ స్టాక్కి చిన్న కంపెనీ అయినా కూడా చాలామంది ఇన్వెస్టర్లు అయితే అడుగుతుంటారు ఈ కంపెనీ గురించి. సేమ్ కంపెనీ రిలేటెడ్గా నాకు కనబడే పాజిటివ్స్ ఏంటి, నాకు కనబడే కన్సర్న్స్ ఏంటి రెండు చెప్తాను, దాన్ని బట్టి మీకు నచ్చిన డెసిషన్ మీరు తీసుకోవచ్చు. పాజిటివ్స్ పరంగా మాట్లాడుకోవాలంటే కంపెనీ లాస్ట్ 5 years చూసినట్టయితే వీళ్ళ సేల్స్లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు, 26% CAGR గ్రోత్ రేట్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్లో మనం చూసినట్టయితే లాస్ట్ 5 yearsలో మనకి 11% CAGR గ్రోత్ రేట్ కనబడుతుంది. 3 yearsలో చూస్తే ఇంకొంచెం బెటర్ గ్రోత్ నెంబర్స్ మనకు కనబడతాయి. అండ్ అలాగే వీళ్ళు ROE చూసినట్టయితే 6% నుంచి ఇప్పుడు 13% అయితే ఇంప్రూవ్ చేసుకోగలిగారు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా మనకి కన్సిస్టెంట్ ప్రమోటర్ హోల్డింగ్ కనబడుతుంది. ఎక్కడ కూడా స్టాక్ పెరిగినా కూడా ప్రమోటర్ దగ్గర సెల్లింగ్ అయితే మనకు కనబడలేదు. సో పాజిటివ్స్ పరంగా నాకు కనబడేది స్టాక్ పరంగా అవి.
బట్ కన్సర్న్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఒకసారి మీరు చూసారనుకోండి, మీకు లాంగ్ టర్మ్ డెట్ చాలా ఎక్కువగా పెరిగినట్టుగా కనబడుతుంది. దాని గురించి క్రిసిల్ రేటింగ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో అది చదివినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే బేసికలీ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్స్ అవి కండక్ట్ చేయదు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ దొరకదు అంత ఈజీగా. సో రేటింగ్ రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నాను. రేటింగ్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ బారోయింగ్ ఏదైతే వీళ్ళు ఇంక్రీజ్ చేశారో అది వీళ్ళ ఆఫీస్ స్పేస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఇంక్రీజ్ చేసినట్టుగా క్రిసిల్ అయితే చెప్తున్నది. హౌఎవర్ మీకు లాంగ్ టర్మ్ బారోయింగ్ అయితే సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అయినట్టుగా కనబడుతుంది. అండ్ అలాగే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా మనకి సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ అయినట్టుగా కనబడుతుంది. అండ్ ఓవరాల్గా డెట్ టు ఈక్విటీ రేషియో ఏదైతే ఉన్నదో అది కూడా 1.9 times అంటే కొంచెం కంఫర్టబుల్ లెవెల్ కన్నా కూడా యాక్చువల్లీ బ్యాలెన్స్ షీట్ స్ట్రెచ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. బేసికలీ వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి, స్టాఫింగ్ బిజినెస్ కదా. ఈ స్టాఫింగ్ బిజినెస్తోని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నార్మలీ స్టాఫింగ్ బిజినెసెస్ ఆర్ లో ఎంట్రీ బ్యారియర్ ఉన్న బిజినెసెస్ అండ్ చాలా డిఫికల్ట్ టు మేనేజ్ బిజినెసెస్ కూడా. ఎందుకంటే మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఈజ్ కాంప్లికేటెడ్ థింగ్. ఓకే, అంత ఈజీ కాదు అనుకున్నంత. అండ్ అలాగే ఎంట్రీ బ్యారియర్ కూడా చాలా లో ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది. అందుకని మీరు ఏదైనా స్టాఫింగ్ కంపెనీ ఒక మార్జిన్స్ చూసారనుకోండి, మీకు చాలా లో మార్జిన్స్ కనబడతాయి. ఎందుకు ఆ లో మార్జిన్స్ ఉంటాయంటే బేసికలీ కాంపిటీషన్ ఉంటుంది, మార్జిన్స్ పెంచడానికి అవ్వదు. అండ్ అలాగే హై మార్జిన్ మెయింటైన్ చేస్తున్నా కూడా కాంపిటీషన్ వచ్చి వీళ్ళు బిజినెస్ని కొట్టేసే రిస్క్ అయితే ఉంటుంది. సింపుల్ థింగ్, మీలో చాలామంది ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తుంటారు కదా. మీ ఐటీ టవర్లోని ఓకే క్లీనింగ్ రిలేటెడ్గా స్టాఫింగ్ రిలేటెడ్గా ఒక కంపెనీ రన్ చేస్తుంది అనుకోండి. ఓకే, రేపు వేరే కంపెనీ రన్ చేస్తుంది అనుకోండి, మీకు పెద్ద ఫరక్ ఏం పడుతుంది. ఇద్దరు కలిపి క్వాలిటీ సర్వీస్ ఒకలాగే ఇవ్వగలుగుతున్నారు అనుకోండి, మీకు పెద్ద డిఫరెన్స్ అయితే పడుతుంది. నో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మీకు ఎక్స్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది, వై కంపెనీ వచ్చి దానికన్నా తక్కువ ఛార్జ్ చేస్తుంది అనుకోండి. అండ్ మీ ఏదైతే ఐటీ టవర్ రన్ చేస్తున్న మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ బదులు వీళ్ళని రీప్లేస్ చేద్దామని ఆలోచించారనుకోండి, ఒక్కసారి రెవెన్యూస్ పడిపోతాయి. సో అదొక రిస్క్ ఉన్నది. కాకపోతే ఒకటేంటంటే ఈ స్టాఫింగ్ కంపెనీస్కి మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడ దొరుకుతుందంటే గ్రోత్ రేట్ అయితే ఉన్నది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐటీ టవర్స్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతున్నాయి కదా. అండ్ ఈవెన్ అపార్ట్మెంట్స్ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా. సో స్టాఫింగ్ రిక్వైర్మెంట్ అయితే పెరుగుతుంది. సో ఆ స్టాఫింగ్ రిక్వైర్మెంట్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ పెరగడం వల్ల మనకి టాప్ లైన్లో గ్రోత్ అయితే కనబడుతుంది. బట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది ఈ కంపెనీ రిలేటెడ్గానే కాదు, ఈ బిజినెస్ చేసే కంపెనీస్ ఏవైతే అవన్నిటి రిలేటెడ్గా ఉండే రిస్క్ ఇది. ఎందుకంటే ఎంట్రీ బ్యారియర్ చాలా తక్కువ. ఎవరైనా కూడా ఎంటర్ అవ్వడం అన్నది ఈజీ, దో ఇట్స్ నాట్ దట్ ఈజీ బిజినెస్ పరంగా అంత ఈజీగా చేసే బిజినెస్ కాకపోయినా కూడా ఓకే ఎంట్రీ అన్నది ఈజీగానే దొరుకుతుంది అన్నమాట. ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతారు, సక్సెస్ఫుల్లీ రన్ చేయగలరా లేదా అది తర్వాత విషయం. ఈ బిజినెస్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే లో ఎంట్రీ బ్యారియర్ ఉండడం వల్ల వీళ్ళు క్లయింట్స్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. క్లయింట్స్కి క్రెడిట్ ఇచ్చినప్పుడు బిజినెస్ బాగా గ్రో అవుతుంది అనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ డెట్ పెరుగుతుంది. ఈ కంపెనీ రిలేటెడ్ కూడా మీరు చూసినట్టయితే వీళ్ళ టాప్ లైన్ ఎలాగైతే గ్రో అవుతుందో వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డెట్ కూడా అలాగే గ్రో అవుతుంది. వీళ్ళ క్లయింట్స్లో ఒక్క అకౌంట్ అయినా కూడా బ్యాడ్ డెట్గా కన్వర్ట్ అయింది అనుకోండి, దెన్ బ్యాలెన్స్ షీట్ మీద సిగ్నిఫికెంట్ ప్రెషర్ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా మీరు చూసినా కూడా సేమ్, మీరు చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు లాస్ట్ 5 yearsలోని ఆపరేటింగ్ ప్రాఫిట్ 44 crores జనరేట్ చేసినా కూడా మీకు లాస్ట్ 5 yearsలో క్యూములేటివ్ బేసిస్లో చూసినట్టయితే మనకి -9 crores అయితే కనబడుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అన్ని కూడా రిసీవబుల్స్లో స్టక్ అయిపోతున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. అండ్ ఎవరైనా కొత్తగా ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా టాప్ లైన్ బాటమ్ లైన్ వీళ్ళు మంచి గ్రోతే డెలివర్ చేసిన, ఈవెన్ పియర్ కంపారిజన్లో మీరు చూసినా కూడా వాల్యుయేషన్స్ పరంగా కూడా అంత చీప్ వాల్యుయేషన్ అయితే కాదు. సో మీకు కంపెనీ రిలేటెడ్ నాకు కనబడుతున్న పాజిటివ్స్ అండ్ అలాగే కన్సర్న్స్ రెండు చెప్పాను. ఇది ఈ కంపెనీ అని కాదు, ఓవరాల్గా ఈ బిజినెస్ రిలేటెడ్గా కూడా నాకు చాలా వరకు కన్సర్న్స్ అయితే ఉంటాయి స్టాఫింగ్ రిలేటెడ్ బిజినెస్ పరంగా. సో రిస్క్లు అండ్ కన్సర్న్స్ చెప్పాను కాబట్టి దీన్ని బట్టి మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ మణికంఠ గారు అడుగుతున్నారు. ఐ టుక్ ఏ హోమ్ లోన్ ఆఫ్ 60 lakhs ఫ్రమ్ LIC. Even with the recent RBI repo rate change, LIC has not decreased the interest rates. I'm thinking to transfer it to some other bank. నేను LICతో చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు లోన్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అది న్యూ లోన్ కింద కన్సిడర్ అవుతుంది, దానివల్ల మీరు నష్టపోతారు. ఎందుకంటే ఇనీషియల్ ఇయర్స్లోని ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నష్టపోయేది ఎక్కువగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రూపంలో మీరు పే చేసేది. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ సమ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ దిస్? షూర్ అండి. యాక్చువల్ నాకు రీసెంట్ టైంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. నా లోన్ PSU బ్యాంక్లో ఉండేది అండ్ వాళ్ళ సర్వీస్ చాలా దారుణంగా ఉండేసరికి నేను ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి నేను ఇన్ఫ్యాక్ట్ ఛార్జెస్ రిలేటెడ్ కూడా మాట్లాడగలను. మీరు 60 లక్షలు లోన్ తీసుకున్నాను అన్నారు కదా,
ఇప్పటివరకు ఎంతో కొంత ప్రిన్సిపల్ కట్టుంటారు కాబట్టి నేను ఇక్కడ 55 లక్షలు అవుట్స్టాండింగ్ ఇన్పుట్ చేస్తున్నాను. మీకు నచ్చిన అమౌంట్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు. మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైతే హోమ్ లోన్ ఉంటుందో మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలని డెసిషన్ తీసుకున్నట్టయితే ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే మీకు ట్రాన్స్ఫర్ చేయాలి వద్దా అన్నది క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ 20 సంవత్సరాలు టెన్యూర్ తీసుకున్నట్టయితే ఒక 24 మంత్స్ మీరు ఈఎంఐస్ ఆల్రెడీ పే చేశారనుకోండి, ఇంకొక 216 నెలలు మిగులుతుంది కదా. అండ్ మీకు ఇక్కడ 9% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అనుకోండి, 9% ఇన్పుట్ చేద్దాం. ఇన్ దట్ కేస్ మీ ఈఎంఐ 51,504 రూపాయలు ఉంటుంది. నౌ ఛార్జెస్ లోన్ ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు పర్సనలీ నా బ్యాంకర్ ఛార్జ్ చేస్తుంది ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను. 10,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నాడు. ఈచ్ బ్యాంక్లోని ఇవి వేరీ అవుతూ ఉంటాయి. ఇది ముందుగా మనం కనుక్కొని మీకు ఈ ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంట్లోని ఈ నెంబర్స్ అయితే ఇన్పుట్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే అడిషనల్ ఇంకో 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ ఎంఓడిటీ ఛార్జెస్ విషయంకి వచ్చేసరికి 0.1% నుంచి 0.5% వరకు ఛార్జ్ చేస్తారు. ఆర్ మ్యాక్సిమం 50,000 రూపాయల వరకు అయితే నా బ్యాంకర్ ఛార్జ్ చేస్తున్నాడు అనమాట. నో 50,000 ఛార్జెస్ పడుతున్నాయి అనుకోండి, నేను 50,000 ఇక్కడ ఇన్పుట్ చేస్తాను. అండ్ ఈ ఛార్జెస్కి మనం జిఎస్టీ కూడా యాడ్ చేసుకోవాలి, అదొకటి యాడ్ చేసుకోండి. నా న్యూ బ్యాంక్ ఏదైతే ఉన్నదో నాకు 8.4% ఆఫర్ చేస్తున్నారు. 8.4% ఆఫర్ చేసినట్టయితే నా అవుట్స్టాండింగ్ ఎంత ఉన్నది 55 లక్షలు కదా. అండ్ ఈ ఛార్జెస్ ఎంత పడుతుంది, నాకు 65,000 రూపాయలు ఛార్జెస్ పడుతున్నాయి కదా. సో నాకు 55 లక్షలు 65,000 రూపాయలు అవుతుంది. దాన్ని బట్టి నాకు ఈఎంఐ 50,000 రూపాయలు పడుతుంది. దెన్ నేను ఇప్పుడు 8.4% ఇంట్రెస్ట్ ఆధారంగా ఈ కొత్త బ్యాంక్ ఏదైతే నాకు హోమ్ లోన్ ఆఫర్ చేస్తుందో వాళ్ళకి టోటల్గా నేను రీపే చేసేది 1,08,10,000 రూపాయలు అవుతుంది. ఓకే, వెరస్ నా ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో వాళ్ళు 1,11,24,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నేను ఈ ఛార్జెస్ పే చేసిన తర్వాత కూడా నా ఓవరాల్ టెన్యూలోని నాకు 3,14,000 రూపాయలు అయితే మిగులుతుందన్నమాట. సో దెన్ ఈ క్యాలిక్యులేషన్ ఇలా మీరు సేమ్ నెంబర్స్ ఇన్పుట్ చేయగలిగినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి నిజంగా మీకు అడిషనల్ బెనిఫిట్ వస్తుందా లేకపోతే మీరు నష్టపోతున్నారా అని. ఒకవేళ ఈ బెనిఫిట్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది నెగిటివ్లో ఉన్నదనుకోండి, లోన్ ట్రాన్స్ఫర్ చేయకపోవడం బెస్ట్. ఒకవేళ పాజిటివ్లో ఉన్నదనుకోండి హ్యాపీగా లోన్ ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ మార్జిన్ పెద్దగా లేదనుకోండి, 10,000-20,000 రూపాయలు ఉన్నదనుకోండి, ఇన్ దట్ కేస్ ఆల్సో లోన్ ట్రాన్స్ఫర్ చేయకపోవడం బెస్ట్. ఎందుకంటే ఈ మొత్తం ప్రాసెస్ కాంప్లికేషన్ అంతా కూడా మళ్ళీ మనం వీ హ్యావ్ టు గో త్రూ అగైన్ కదా. సో అలాంటి టైంలో కూడా ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ ఎవరైతే ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళ దగ్గర కంటిన్యూ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. నవీన సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి జియో హాట్స్టార్లో చాలా ఇంట్రెస్టింగ్ మూవీని అయితే సజెస్ట్ చేయబోతున్నాను. తుడారుమ్ అని చెప్పి మలయాళం మూవీ, ఇది మోహన్ లాల్ గారిది. చాలామంది వినుండకపోవచ్చు, బట్ ఇట్స్ రియలీ గుడ్ మూవీ. నేను థియేటర్లో చూశాను, నాకు బాగా అనిపించింది. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చింది కాబట్టి చాలామంది చూసుంటారు. సో జస్ట్ చెక్ దిస్ మూవీ. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి హిట్ 3 కూడా రిలీజ్ అయింది, కాకపోతే పిల్లల్ని అవ్వచ్చండి, చాలా బ్రూటల్గా ఉంటుంది. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ ఏదైతే ఉన్నదో దీంట్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి మార్కెట్ కండిషన్ ఆధారంగా మన స్ట్రాటజీని చేంజ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే మనం మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా వెల్త్ క్రియేషన్ కూడా చేసుకోగలుగుతాం. నా ప్రెజెంట్ మార్కెట్ కండిషన్ ఏదైతే ఉన్నదో దీన్ని బేస్ చేసుకుని నా పోర్ట్ఫోలియో రిలేటెడ్ నేను తీసుకున్న చేంజెస్ ఏంటి, ఎలాంటి స్టాక్స్ని యాడ్ చేశారని చెప్పి నేను వీడియోని అయితే రిలీజ్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్టయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత వచ్చిన ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం డెఫినెట్లీ మస్ట్ వాచ్ వీడియో ఇది. అండ్ అలాగే ఆల్రెడీ చూసిన వ్యూవర్స్ ఉంటారు కదా, నేను ఒక స్పోర్ట్ని తీసుకుని దాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే డిఫికల్ట్ టాపిక్ కాబట్టి ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పి ఏదైతే ఆ ప్రయత్నం చేశానో అది మీకు ఎలా అనిపించింది, బాగుందా? ఓకే, బాగున్నట్టయితే మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ నాకు నెక్స్ట్ టైం ఇలాంటి ప్రయత్నం చేయడానికి అయితే చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ గారు అడుగుతున్నారు. హాయ్ బ్రో, వాట్స్ యువర్ వ్యూ ఆన్ షిల్చార్ టెక్నాలజీస్? ట్రాన్స్ఫార్మర్స్ మేకింగ్ కంపెనీ, రిజల్ట్స్ ఆర్ గుడ్, ఫండమెంటలీ స్టాక్ కూడా బాగుంది. అండ్ వాట్ అబౌట్ మేనేజ్మెంట్? షిల్చారే కాదండి, ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్గా ఎవరైనా కూడా ఇన్వెస్టర్స్ ఉన్నట్టయితే మీకు ఈ విషయం తెలియాలి. బేసికల్ మీరు మెజారిటీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ ఏవైతున్నాయో ఆ స్టాక్స్లో ఏదైతే మంచి ర్యాలీ చూస్తున్నామో దానికి మేజర్ రీజన్ డిమాండ్ అండ్ సప్లై రిలేటెడ్గా ఏదైతే మిస్ మ్యాచ్ ఉన్నదో దానివల్ల మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మార్జిన్ చూడండి, మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ఒక మార్జిన్ సిగ్నిఫికెంట్లీ మనకి ఇంప్రూవ్ అయినట్టుగా కనబడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే డిమాండ్ పెరిగింది బట్ సప్లై లేదు, దానివల్ల వీళ్ళు మార్జిన్స్ పెంచుకోగలుగుతున్నారు, ఓవరాల్గా గ్రోత్ మనకు కనబడుతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అని కూడా ఫైనాన్షియల్ నెంబర్స్లో గ్రోత్ మాత్రమే కాకుండా ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా చాలా మంచి గ్రోత్ అయితే వచ్చింది. అండ్ ఈ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో ఇది ఇంకొక 3 years కంటిన్యూ వచ్చని అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీ నీడ్ టు సీ ఈ గ్యాప్ ఉన్నంత వరకు
ఈ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్కి అయితే మంచి గ్రోత్ అయితే మనకు కనబడుతుందన్నమాట. అండ్ ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే గ్లోబలీ 23% CAGRలో FY27 కల్లా గ్రో అవుతుందని చెప్పి అయితే రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇండియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి 16% CAGRలో ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ గ్రో అవుతుందని, అండ్ అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడైతే ఏకంగా 40% పైన CAGR గ్రోత్ కనబడుతుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్కి యూఎస్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మనకి రీప్లేస్మెంట్ మార్కెట్ ద్వారా మంచి గ్రోత్ అయితే వస్తుందన్నమాట. ఎప్పుడో వాళ్ళు క్యాపెక్స్ చేశారు, నువ్వు ఫ్రెష్గా అవన్నీ కూడా రీప్లేస్ చేస్తున్నారు. రీప్లేస్మెంట్ మార్కెట్ యాక్చువల్లీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ అయితే తీసుకొస్తుంది. అండ్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ కూడా మూవ్ అవుతున్నారు కదా, దట్ ఈస్ ఆల్సో యాడింగ్ లాట్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. సో మేజర్లీ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మనకి ఏదైతే ర్యాలీ కనబడుతుందో ఆ ర్యాలీకి కారణం ఇది. అండ్ ఇంకొన్నాళ్ళ పాటు ఈ గ్రోత్ అయితే కంటిన్యూ చేస్తున్నది. కాకపోతే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, స్టాక్స్ చాలా ర్యాలీ అయిపోయి. మనం పవర్ రిలేటెడ్గా వీడియో ఎప్పుడైతే మాట్లాడుకున్నామో ఈ షిల్చార్ ఎంత ఉండేది, మనకి 3 digitsలో ఉండేది ఆ స్టాక్. అప్పుడు షిల్చార్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద పవర్ రిలేటెడ్ కంపెనీస్, ఎస్పెషల్లీ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్ కంపెనీస్ అని కూడా చాలా లో వాల్యుయేషన్లో ఉండేవి. అవన్నీ అక్కడి నుంచి 7x, 8x, 10x గ్రో అయిపోయి. సో ఈ ప్రైస్లో ఎంటర్ అవుతున్నప్పుడు నార్మలీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి కొంచెం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఇండస్ట్రీ అని కాదు, ఏ ఇండస్ట్రీ అయినా కూడా ఒక థంబ్ రూల్ అయితే గుర్తుంచుకోండి, ఆ ఇండస్ట్రీ పీక్ ఆఫ్ ద మార్జిన్స్లోని రన్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే ఆల్వేస్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ బాటమ్ ఆఫ్ ది మార్జిన్స్లో మనం ఎంటర్ అయినట్టయితే మార్జిన్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి స్టాక్ ప్రైస్ పరంగా యాజ్ ఎ ఇన్వెస్టర్ విల్ మేక్ మనీ. బట్ మార్జిన్స్ పీక్ టచ్ అయిపోయినప్పుడు మనకి రివర్సల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో ఆ స్టార్ట్ అయినప్పుడు మనకు తెలియదు. మనకు తెలియకముందే స్టాక్స్ అన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు కరెక్ట్ అవుతున్నాయి కూడా మనకు తెలియదు. సో అలా చాలామంది స్టక్ అయిపోయే రిస్క్ ఉన్నది. అన్లెస్ మీరు ఇవన్నీ అంటే మొత్తం డిమాండ్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ని ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రీ రిలేటెడ్ మీకు చాలా మంచి గ్రిప్ ఉన్నది అండ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకోండి, దీన్ని ఇప్పుడు కూడా ప్లే చేయొచ్చు. బట్ అలా తెలియని కామన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో పీక్ మార్జిన్స్లో ఏ ఇండస్ట్రీలో ఎంటర్ అవడం అయినా కూడా అది రిస్కీ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ భీమేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ వాంట్ టు బై ప్రిఫరెన్షియల్ షేర్స్ యాజ్ ఇట్ గివ్స్ మోర్ డివిడెండ్ దెన్ ఆర్డినరీ షేర్స్. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్? ఆర్ దే అవైలబుల్ ఫర్ రీటైల్ షేర్ హోల్డర్స్ టు బై? హౌ టు బై దెమ్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ టర్మ్స్లోని మనకి ఆర్డినరీ షేర్స్కి ప్రిఫరెన్షియల్ షేర్స్కి డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. నార్మలీ ఆర్డినరీ షేర్స్ విషయంకి వచ్చేసరికి మనం ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉంటే మనం స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బై చేస్తుంటాం కదా, ఇది అందరం పార్టిసిపేట్ చేస్తాం. వేరేస్ కంపెనీ ఒక షేర్ హోల్డర్కి ప్రిఫరెన్షియల్ షేర్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తుంది? కంపెనీకి ఎప్పుడైతే లార్జ్ సమ్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అండ్ ఆ షేర్ హోల్డర్ ఆ లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇవ్వగలుగుతారని కంపెనీకి అనిపిస్తుందో అప్పుడే వాళ్ళకి ఆ ప్రిఫరెన్షియల్ షేర్స్ అనేవి డిస్కౌంటెడ్ ప్రైస్లోని అండ్ అలాగే ఎడిషనల్ డివిడెండ్తో ఆఫర్ చేస్తుంటారు. వేరియస్ కండిషన్స్ ఉంటాయిలేండి, ఈచ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఒక్కొక్కలా ఉంటుందిలేండి. సో ఫస్ట్ థింగ్ మనం లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలగాలి, అదొకటైతే. కొన్ని కేసుల్లో మనం వెరీ లార్జ్ సమ్ అంటే కోట్లు ఇన్వెస్ట్ చేయలేకపోయినా కూడా మనకి నెట్వర్క్ ఉన్నదనుకోండి, నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ ఉన్నదనుకోండి మనం అప్పుడు కూడా ప్రిఫరెన్షియల్ ఇష్యూస్లో పార్టిసిపేట్ చేయగలుగుతాం. అంటే ఏదైనా కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనుకోండి, మన నెట్వర్క్లో తెలిసిందనుకోండి, ఐ పార్టిసిపేట్ ఇన్ కపుల్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ అన్నమాట ప్రీవియస్గా. సో అది ఓన్లీ నెట్వర్క్ త్రూ నాకు వచ్చింది. దో నేను వెరీ హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా నాకు ఆపర్చునిటీ వచ్చింది అలాగే అన్నమాట. సో ఈ రెండు పాసిబిలిటీస్ ద్వారా మీరు ప్రిఫరెన్షియల్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయగలరు. అదర్వైజ్ డివిడెండ్ ఎడిషన్ వస్తుంది కదా అని చెప్పి మనం 1-2 షేర్లు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా పార్టిసిపేట్ చేయాలంటే అది అయ్యేది కాదు. ఎందుకంటే కంపెనీస్ కూడా ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అన్నప్పుడే కదా వాళ్ళు కూడా స్టాక్ ప్రైస్ పరంగా డిస్కౌంట్లో ఆఫర్ చేయడం కానీ లేకపోతే ఎడిషనల్ డివిడెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్. వ్యూవర్ తన ఫైనాన్షియల్ డీటెయిల్స్ షేర్ చేశారు కాబట్టి నేమ్ కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. ఐఎమ్ 32 years old and my wife is 27 years old. We have 2.3 years old baby boy and my parents also stays with me in Hyderabad. Our monthly income is 2.4 lakhs per month. Below is our insurance coverage. And ఫ్యామిలీ రిలేటెడ్గా ఏవైతే టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నాయో అవన్నీ రాశారు. అండ్ మీ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అక్కడ వరకు. అండ్ కమింగ్ టు ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి మంత్లీ 60,000 రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా రాశారు. అండ్ అలాగే హోమ్ లోన్కి 50,000 రూపీస్ ఈఎంఐ వెళ్తుంది, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. అవుట్ స్టాండింగ్ ఇంకా 44 lakhs లోన్ ఉన్నట్టుగా రాశారు. అండ్ నా రిస్క్ అపెటైట్ ఎక్కువగా ఉన్నది, సో నేను లోన్ రీపే చేయడానికి ఇష్టపడట్లేదు. అండ్ అలాగే ఎస్ఐపి రూపంలోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని స్టెప్ అప్ చేసుకుంటా అన్నారు. దట్స్ ఏ
గుడ్ డెసిషన్. యాక్చువల్లీ ఎవరైతే మార్కెట్ వాలటిలిటీకి వర్రీ అవ్వరు అండ్ అలాగే లోన్ రిలేటెడ్గా కూడా నాకు అది సైకలాజికల్ పెయిన్లా ఉండదు అనుకుంటారో డెఫినెట్లీ యూ విల్ గెయిన్. ఎందుకంటే 8% ఇంట్రెస్ట్ రేట్ లోన్ క్లియర్ చేసేదానికన్నా ఆల్వేస్ ఇన్వెస్ట్ చేసి 12% రిటర్న్ జనరేట్ చేయడం అనేది లాజికల్ డెసిషన్ అవుతుంది. కమింగ్ టు డెట్ విషయంకి వచ్చేసరికి 10 లక్షల రూపాయలు రిలేటివ్ దగ్గర తీసుకున్న 9% ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది. 47,500 రూపీస్ అయితే హాఫ్ ఇయర్లీ పే చేస్తున్నాను అండ్ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ డెట్ విల్ కంటిన్యూ. ఐ హ్యావ్ నో హరీ ఇన్ క్లోజింగ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ ఎ మ్యూచువల్ బెనిఫిట్ టు ఇట్. అండ్ ఎస్ఐపీస్ విషయంకి వచ్చి 52,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపీ చేస్తున్నట్టుగా ఫండ్స్ నేమ్స్ మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే తన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి తన పేరు మీద ఉన్నది, తన వైఫ్ పేరు మీద ఉన్నది అండ్ అలాగే పేరెంట్స్ పేరు మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా డీటెయిల్స్ రాశారు. రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చేసరికి 25 lakhs వర్త్ ఆఫ్ హౌస్ విజయవాడలో ఉన్నది, 4,000 రూపీస్ రెంట్ వస్తున్నట్టుగా రాశారు. ఫిజికల్ గోల్డ్ 500 grams ఉన్నది అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ 40,000 రూపీస్ పర్ మంత్ పోస్ట్ డిడక్టింగ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ప్రజెంట్ ఈ 40,000 రూపీస్ని గోల్డ్ ఆర్నమెంట్స్ కొనడానికి కానీ లేదా వేరే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చినట్టయితే వాటి కోసం యూజ్ చేస్తున్నాను. నో నా క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ గుడ్ ఐడియా టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్ చైల్డ్ కేర్ ప్లాన్ లైక్ HDFC చిల్డ్రన్ ఫండ్ ఆర్ SBI మ్యాగ్నమ్ చిల్డ్రన్ ఫండ్ అండ్ స్టెప్ అప్ దాంట్లో చేయడం కరెక్టేనా? అండ్ ఈ ఫండ్స్ వరకు ఓకే, కానీ నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇలా పేరు పెట్టున్న ఫండ్స్ కన్నా కూడా మనం వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ బేసికలీ ఈ ఫండ్స్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేయలేరు, ఓకే, చాలామంది ఇన్వెస్టర్లు పేరుకి యాక్చువల్లీ వాళ్ళు 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి ఎస్ఐపి చేస్తున్నాం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అనుకుంటారు ఇన్వెస్ట్ చేసేటప్పుడు. కానీ దాని తర్వాత మార్కెట్ వాలటిలిటీకి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతున్నాయి, ఈవెన్ మనం అంతవరకు ఎందుకు లాస్ట్ 6 months మీరు ఎస్ఐపి డేటా చూసినట్టయితే ఎస్ఐపి ఇన్ఫ్లోస్ కన్నా కూడా ఎస్ఐపి డిస్కంటిన్యూషన్ ఎక్కువగా పెరుగుతున్నది. దీని రిలేటెడ్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను, ఎస్ఐపి డిస్కంటిన్యూషన్ బాగా పెరుగుతుందని చెప్పి. సో ఇలా చాలామంది ఉంటారు కాబట్టి ఈ ఏవైతే చిల్డ్రన్ ఫండ్స్ ఉంటాయి వీటిలో లాకిన్ ఉంటుంది కాబట్టి అలాగైనా కూడా వాటిని టచ్ చేయకుండా ఉంటారన్న థాట్తోని ఫండ్స్ని అయితే క్రియేట్ చేశారు. ఎవరి దగ్గర అయితే నేను హోల్డ్ చేయగలను, మార్కెట్ వెళ్ళడానికి నాకు ఐడియా ఉన్నది అండ్ అలా మార్కెట్ వాలటిలిటీకి నేను ఎస్ఐపిలు ఆపాను కంటిన్యూ చేస్తాను అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ చిల్డ్రన్ ఫండ్ అని రిటైర్మెంట్ ఫండ్ అని ఏవైతే పేర్లు ఉన్నాయో అలాంటి ఫండ్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనకి వేరే ఫండ్స్లో పెట్టినట్టయితే మనకి ఇన్ఫ్యాక్ట్ వీటికన్నా కూడా బెటర్ రిటర్న్ చాలా ఫండ్స్లో డెలివరీ అవుతుంటుంది. అండ్ అది మాత్రమే కాదు, ఒకవేళ ఫండ్ అండర్ పర్ఫామ్ చేసిన మనం కాల్ తీసుకోగలుగుతాం, ఒకవేళ ఎగ్జిట్ కాల్ తీసుకోవాలన్నా కూడా ఎగ్జిట్ కాల్ అయితే తీసుకోగలుగుతాం. సో ఇది నా పర్సనల్, నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఒకవేళ వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ రిలేటెడ్ ప్లాన్ చేసినా కూడా ఐ డోంట్ సజెస్ట్ దెమ్ దీస్ ఫండ్స్ అన్నమాట. వీటి బదులు వేరే ఫండ్స్ని సజెస్ట్ చేస్తాను వాళ్ళకి, ఆ ఫండ్స్లోనే పికప్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పి. అండ్ వాళ్ళకి క్లియర్గా చెప్తాను, ఓకే వాటిని ఇన్ని సంవత్సరాల వరకు టచ్ చేయదు, ఒకవేళ మీకు ఫండ్ బాగాలేకపోతే ఆ కార్పస్ మొత్తం వేరే ఫండ్ మూవ్ చేయండి అండ్ ఎస్ఐపి కూడా కంటిన్యూ చేయండి, కానీ ఆ డబ్బులు విడ్రా చేసి అండ్ ఈక్విటీ నుంచి వేరే అసెట్ క్లాస్కి వెళ్ళిపోవడం ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవద్దని చెప్తాను. సో ఇక్కడ ఆ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చి నాకు ఇన్ని 6 monthsలోని ప్లే గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాం, బట్ యాజ్ ఆఫ్ నో తన స్కూల్ ఫీజు రిలేటెడ్గా ఎటువంటి ప్లాన్ చేయలేదు, మెయిన్లీ ఫోకస్ అంతా కూడా ఇన్వెస్టింగ్ మీదే ఉన్నది. డూ ఐ నీడ్ టు స్విచ్ సమ్ ఎస్ఐపీస్ టు అల్ట్రా షార్ట్ టర్మ్ ఆర్ లో డ్యూరేషన్ ఫండ్స్ ఆర్ స్టార్ట్ ఏ SWP వన్స్ మై కిడ్స్ స్టార్ట్ గోయింగ్ టు స్కూల్? అండ్ కమింగ్ టు ఈ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మీ దగ్గర 40,000 రూపీస్ అడిషనల్గా మిగులుతుంది అన్నారు కదా, అందులో నుంచి కొంచెం పార్ట్ని మీ కిడ్ ఎడ్యుకేషన్ ఫీజు రిలేటెడ్గా లో డ్యూరేషన్ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే వాటిలో ఎస్ఐపి స్టార్ట్ చేసేయండి. అండ్ మీరు SWP ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, స్కూల్ ఫీజు ఎప్పుడైతే పే చేయాలో అప్పుడు విడ్రా కొడితే మీకు 1 working dayలో డబ్బులు వచ్చేస్తాయి కదా, ఎంత కావాలంతా. సో అది పే చేసేస్తే సరిపోద్ది, మిగిలిన ఎస్ఐపి అలా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఆ కార్పస్ ఏదైతే బిల్డ్ అవుతుందో తన ఫీజు కోసం అయితే యూజ్ చేస్తూ ఉండి ఇది కంటిన్యూస్గా తన ఓవరాల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీరు ప్రాపర్గా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐ సజెస్ట్ మెనీ పేరెంట్స్ మిగిలిన వాళ్ళకి కూడా చాలామంది సడన్గా స్కూల్ ఫీజు వచ్చినప్పుడు డబ్బులు రిలేటెడ్ పరిగెడుతుంటారు, ఆరు క్రెడిట్ కార్డ్ నుంచో లేకపోతే పర్సనల్ లోన్ తీసుకుని ఇలా పే చేస్తుంటారు. అలా కాకుండా మనం నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఫీజు పే చేయాల్సి ఉంటుందో అది మనం 12 monthsకి బ్రేక్ చేసి ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, దెన్ దాన్ని విడ్రా చేసుకుని ఆ టైంలో నా క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే మీకు ఈ అల్ట్రా షార్ట్ టర్మ్ లో డ్యూరేషన్ ఫండ్స్లో మీకు ఆల్మోస్ట్ FDలో ఎంతైతే రిటర్న్ వస్తుందో సిమిలర్ రిటర్న్ వస్తూ
ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. బేసికలీ ఆర్డీ కూడా చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు అక్కడ కండిషన్స్ ఉంటాయి, వేరేస్ ఇక్కడ కండిషన్స్ ఉండవు. మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ 1 వర్కింగ్ డే టైం అయితే పడుతుంది. అండ్ లో డ్యూరేషన్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీస్లోని లెస్ దాన్ 3 మంత్స్కి అయితే ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే వాలటిలిటీ కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు హిస్ థర్డ్ క్వశ్చన్, నా రిటైర్మెంట్ నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? వీఆర్ డూయింగ్ SIPs బట్ నాట్ షూర్ హౌ మచ్ టు కీప్ aside ఫర్ రిటైర్మెంట్ and how to plan for it. And next question, with the current corpus of amount, till how many years we both need to work? And the last question, we are planning for a second baby. Is my corpus is enough to handle one more expense efficiently? Okay, ఈ 3 క్వశ్చన్స్కి ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి మీరు ఇచ్చిన నెంబర్స్ ఇన్పుట్ చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇచ్చిన నెంబర్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేశాను. నేను ఇక్కడ రిటైర్మెంట్ రిలేటెడ్ 60 ఇన్పుట్ చేశాను. కానీ మీకంటూ ఒక నెంబర్ ఉంటుంది కదా, నేను 55కి రిటైర్ అవ్వాలి లేదా 50కి రిటైర్ అవ్వాలని. మీకు ఏ ఏజ్కి అయితే రిటైర్ అవ్వాలన్నదో ఆ ఏజ్ ఇక్కడ ఇన్పుట్ చేయండి. ఇన్పుట్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీ మంత్లీ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో ప్రెజెంట్ ఎక్స్పెన్స్ ఆధారంగా ఇక్కడ మీకు కార్పస్ ఎంత క్రియేట్ చేయాలన్నది వచ్చేస్తుంది అన్నమాట. ఆ కార్పస్ మీరు ఎప్పటికైతే క్రియేట్ చేయగలుగుతారో అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తున్నట్టే. సో ఆ కార్పస్ మీరు 55కే అచీవ్ చేయాలని లేదు. మీ ఇన్కమ్ లెవెల్ బాగా గ్రో అయిందనుకోండి, మీ కార్పస్ని ఇంకా త్వరగానే క్రియేట్ చేయగలుగుతారు కదా. సో ఫస్ట్ థింగ్ మనకి డెస్టినేషన్ అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఎక్స్పెన్స్ల ఆధారంగా మనకి ఎంత కార్పస్ రిక్వైర్మెంట్ ఉన్నదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్లీ చాలా ఫ్యామిలీస్కి ఇండియాలో ఐడియలీ ఒక 10 crores కార్పస్ బిల్డ్ చేసినట్టయితే కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసినట్టే అన్నమాట. సో మీ కేసు విషయంకి వచ్చేసరికి ఇక్కడ మీది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్ చూపిస్తుంది, 9,84,00,000. సో దీనికి 45,000 రూపీస్ SIP చేస్తే ఈ గోల్ అయితే మీరు అచీవ్ చేయగలుగుతారు. అండ్ మీరు ఆల్రెడీ దానికన్నా ఎక్కువే చేస్తున్నారు కాబట్టి మీ రిటైర్మెంట్ గోల్ రిలేటెడ్గా వరీ అవ్వాల్సిన పని లేదు. బట్ మీ పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మాత్రం ప్లాన్ చేయాల్సి ఉన్నది. సో ఆ 40,000 రూపీస్ పర్ మంత్ ఏదైతే మిగులుతుందో అందులోంచి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు వాట్ ఎవర్ ద స్కూల్ ఫీజ్ అమౌంట్, దాని రిలేటెడ్గా మీరు అల్ట్రా షార్ట్ టర్మ్ లో డ్యూరేషన్ కేటగిరీస్లో SIP స్టార్ట్ చేయండి. అండ్ మిగిలిన అమౌంట్ కిడ్ పేరు మీద లాంగ్ టర్మ్కి అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. అండ్ మీ యాన్యువల్ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా కూడా కిడ్ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ కిడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏవైతే ఎక్స్పెన్స్ ఉంటాయో వాటిని కూడా కంఫర్టబుల్లీ మీట్ అవ్వగలుగుతారు. ఓవరాల్గా మీ ఇప్పుడున్న ఏదైతే సేవింగ్స్ ఇవన్నీ ఉన్నాయో అన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఉన్నాయండి. సో ఎక్కడా కూడా నాకు పెద్ద కరెక్షన్స్ చెప్పడానికైతే కనబట్లేదు. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ యశ్వంత్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, నా దగ్గర ఉన్న మ్యాక్సిమం అమౌంట్ నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను బికాస్ ఐ ఫీల్ ఫండ్ మేనేజర్స్ ఆర్ బెటర్ ఇన్ పికింగ్ అప్ స్టాక్స్ దెన్ మీ. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద మార్కెట్స్ ఫ్రమ్ లాస్ట్ 5 years, I want to create a portfolio of my own with only 10% of my total cash. దట్స్ ఎ గుడ్ స్టార్ట్ అండి. ఎందుకంటే 5 years మీరు టైం స్పెండ్ చేశారు మార్కెట్లోని. ఆల్రెడీ ఫండమెంటల్స్ ఇవన్నీ రిలేటెడ్గా ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకున్నాను. అండ్ అలాగే ఎక్కువ క్యాపిటల్ కాకుండా 10% ఆఫ్ ద క్యాపిటల్తో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫైన్. బట్ స్టిక్ ఆన్ టు యువర్ రూల్స్ అన్నమాట ఇనీషియల్గా. అండ్ మీరు ఎప్పుడైతే మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కన్నా కూడా ఎడిషనల్గా రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నానని చెప్పి జస్ట్ 1 monthలో 3 monthsలో కాదు, ఒక 3-year పీరియడ్ పాటు చూసి మీకు అనిపిస్తుంది అప్పుడు మీ ఏదైతే ఎలొకేషన్ పార్ట్ ఉంటుందో దాన్ని చేంజ్ చేస్తూ రావడానికి ప్రయత్నించండి. అదర్వైజ్ టిల్ దెన్ మీరు ఏదైతే ఇప్పుడు రూల్స్ పెట్టుకున్నారో ఆ రూల్స్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో నౌ ఐ వాంట్ యూ టు సజెస్ట్ 5 sectors విచ్ ఆర్ గోయింగ్ టు గ్రో along with India growth story, and if possible please suggest few names from each of these sectors to analyze further on my own. My aim here is to just create little extra alpha. Please pick my question as it's going to help many people who want to create a portfolio on their own. And మీరు స్టడీ చేయడానికి 5 things విషయంకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే ఎప్పుడైతే ఏదైనా కంట్రీ యొక్క GDP 2.5 trillion దాటి గ్రోత్ ఉంటుందో ఆ కంట్రీలోని ప్రీమియమైజేషన్ రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ కంట్రీలోని సిటిజన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది కాబట్టి స్పెండింగ్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. క్లియర్లీ మన దగ్గర కూడా ఆ చేంజెస్ అయితే క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నవ్వు ఈ ప్రీమియమైజేషన్ అనగానే ఎటువంటి స్టాక్స్లో మనకి గ్రోత్ వస్తుంది అంటే జ్యువెలరీ రిలేటెడ్గా ఎప్పుడైతే మన దగ్గర ఇన్కమ్ పెరుగుతుందో మనం జ్యువెలరీ పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. అండ్ అలాగే 2-wheeler ఉన్నట్టయితే ఒక 4-wheeler పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. సో ఆటోమొబైల్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ 4-wheelers రిలేటెడ్గా గ్రోత్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ అలాగే ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్గా స్పెండింగ్ కూడా బాగా పెరుగుతుంది. మనం ప్రీవియస్ జనరేషన్లోనే చూడండి, మన ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళ లైఫ్ టైంలోని వాళ్ళు ట్రావెల్ అనగానే ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళేవారే కానీ ఇప్పుడులాగా అంటే సంవత్సరానికి ఒక ట్రిప్ అని చెప్పి ఇలా ఉండేది కాదు కదా. నువ్వు ఎప్పుడైతే ఇన్కమ్ లెవెల్ పెరుగుతుందో సో ఇలా మనకి ట్రావెల్ టూరిజం రిలేటెడ్గా స్పెండింగ్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఆల్రెడీ మనం చూసినాం, ఇది ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ లెవెల్స్ 10 lakhs 15 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ట్రావెల్ టూరిజం రిలేటెడ్గా బాగా స్పెండ్ చేస్తున్నారు.
నో చాలామంది ఆ ఇన్కమ్ లెవెల్కి గ్రో అవుతారు కమింగ్ డేస్లోని. ఆ ఇన్కమ్ లెవెల్కి ఎప్పుడైతే గ్రో అవుతారో వీళ్ళందరూ కూడా ట్రావెల్ టూరిజం రిలేటెడ్ బాగా స్పెండింగ్ అన్నది అయితే బాగా పెరుగుతుంది. అండ్ అలాగే అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ కూడా బాగానే పెరుగుతుంది. లైక్ QSR కన్జంప్షన్ రిలేటెడ్గా గ్రోత్ చూడొచ్చు. సో ఇలాంటి థీమ్స్ ఏవైతే ఉంటే ఫస్ట్ నాకు కనబడేది ఇదైతే క్లియర్ కట్ అండి. అండ్ ఎస్పెషలీ ఈ సంవత్సరం మనం దీని రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ అయితే చూసే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ట్యాక్స్ రిలేటెడ్గా ఏదైతే కట్ ఉన్నదో మనకి 10 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే ఫస్ట్ బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే ఈ ట్యాక్స్ కట్టు 7 lakhs 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు కదా. ఓకే, 10 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే కదా. సో ఈ ట్యాక్స్ బ్రాకెట్స్ ఏవైతే ఇంక్రీజ్ చేస్తారో దానివల్ల ఆ ట్యాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది మిగులుతుంది. సో దాన్ని వాళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్పెండింగ్ ప్యాటర్న్ మనం చూసినట్టయితే ఇలా ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఇలాంటి ప్లేస్లో ఎక్కువగా మనకి స్పెండింగ్ కనబడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్లోని ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పే రివిజన్ కూడా జరుగుతుంది. సో ఆ పే రివిజన్ జరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అది జరిగినట్టయితే అగైన్ ఈ ఎఫ్లూయెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దీని రిలేటెడ్గా కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం మంచి గ్రోత్ అయితే చూస్తాం. దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పరంగానే మాట్లాడుతాం, జస్ట్ షార్ట్ టర్మ్ మాత్రమే కాదు. సెకండ్ మనకి కన్జ్యూమర్ టెక్ రిలేటెడ్గా బేసికలీ చాలా కంపెనీస్ ట్రెడిషనల్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిని డిస్రప్ట్ చేస్తూ గ్రో అవుతుంటాయి అన్నమాట. సో అలాంటి కంపెనీస్ రిలేటెడ్గా మనం ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇంకా మీరు నేను వీడియో చూస్తున్నారని అనుకున్నా, ఒకవేళ చూడనట్టయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అక్కడ నేను పర్సనలీ కరెంట్ మార్కెట్ సైకిల్ ఏదైతే ఉన్నదో ప్రతి మార్కెట్ కండిషన్లోని మన ఇన్వెస్టింగ్ స్టైల్ని ఆ మార్కెట్ కండిషన్ ఆధారంగా అడాప్ట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ మార్కెట్ సైకిల్లోని మనకి ఏవైతే స్టాక్స్ పర్ఫామ్ చేసాయో అవే ఈ మార్కెట్ సైకిల్లో పర్ఫామ్ చేయాలని రూల్ లేదు. ఇన్ఫాక్ట్ చాలా కేసుల్లో మనకి న్యూ విన్నర్స్ క్రియేట్ అవుతుంటారు అన్నమాట. సో మనకి ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఏదైతే ఉందో దీని ఆధారంగా మన పోర్ట్ఫోలియోని ఎలా అలైన్ చేసుకోవాలి, నేను పర్సనలీ నా పోర్ట్ఫోలియోని ఎలా అలైన్ చేసుకున్నా అన్నది మీకు క్లియర్గా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పోస్ట్ కోవిడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో ఫర్ యూ గైస్. ఎందుకంటే ఆ వీడియో చూసినట్టయితే జస్ట్ నేను నా పోర్ట్ఫోలియోని ఎలా అలైన్ చేసుకున్నా అన్నది మాత్రమే కాకుండా మీరు మీరు ప్రీవియస్ బుల్ మార్కెట్ ఆధారంగా డెసిషన్స్ ఒకవేళ ఆల్రెడీ తీసుకున్నట్టయితే మాత్రం ఎందుకు తీసుకోకూడదు అండ్ అలాగే ఇప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్న దాని మీద కూడా మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను, అది చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అలాగే ఎకానమీ గ్రో అవుతుంది అనుకోండి, మనకి బ్యాంకింగ్ సెక్టర్లో చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. దో ఇట్స్ ఎ సిక్లికల్ సెక్టర్, బట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటే ఇక్కడ ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈజ్ అనదర్ సెక్టర్ వేర్ వీ కెన్ సీ వెరీ గుడ్ గ్రోత్. సో నేను ఇప్పటివరకు మీకు షేర్ చేసిన ఈ సెక్టర్స్ ఏవైతే ఇవి అండ్ అలాగే నేను వీడియోలో ఉన్న వాటి మీద స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ నుంచి మీరు గుడ్ క్వాలిటీ కంపెనీస్ ఎస్పెషల్లీ క్యాష్ జనరేటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పికప్ చేయడానికి ప్రయత్నించండి. ఇనిషియల్గా హై రిస్కీ హై బీటా స్టాక్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. My next question Sivarakshit గారు అడుగుతున్నారు. Hi Sana, I have question regarding SIP. Everyone says invest for 30-40 years in SIP and you will get good amount at the end. I have searched for SIPs but most of the SIPs have 3 to 5 years tenure. Where can I find SIPs with 30 years tenure? Or my understanding of SIP investments is wrong? No, not at all wrong అండి. మీరు ఏదైనా యాప్లో అలా చూసి ఉండొచ్చు, బట్ అదే యాప్లో మీకు పర్పెచువల్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ పర్పెచువల్ ఆప్షన్ ఏం చెప్తుంది అంటే మీకు SIP మీరు క్యాన్సిల్ చేసే వరకు కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో పర్పెచువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు టెన్యూర్ కస్టమైజ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎండ్ డేట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్, ఎండ్ డేట్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు SIPని ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్లీ ఈజ్ చేయడం కోసం అని చెప్పి చాలా యాప్స్ ఏంటంటే 3 year 5 year అని చెప్పి ఆప్షన్స్ అయితే ఇస్తుంటాయి. బట్ మీరు ఆ యాప్లోని వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి చూడగలిగినట్టయితే మీకు పర్పెచువల్ని ఎక్కడైతే కనబడుతుందో పర్పెచువల్ ఆప్షన్ కానీ కస్టమైజేషన్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు SIPని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఇంకో డౌట్ వస్తుంది మీ క్వశ్చన్ చూసాక, మీరు ఏమైనా యూలిప్లు అవి SIP అనుకున్నారో, ఒకవేళ అలా అనుకున్నట్టయితే మాత్రం నో, దోస్ ఆర్ నాట్ SIPs. మీకు మ్యూచువల్ ఫండ్ SIPస్లో మాత్రం యూ విల్ హ్యావ్ దీస్ ఆప్షన్స్ ఓపెన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నిన్న వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే ఇట్స్ ఏ మస్ట్ వాచ్ వీడియో, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లందరికీ కూడా ఇక్కడ వెనకాలలో ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో వీడియో నచ్చి వరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.